వ్యాధిపైన అవగాహన కల్పించడానికి ఈరోజు మన ఒగ్గు కళాకారులు తమ కథారూపంగా తెలియజేయడానికి ఒగ్గు శ్రీనివాస్ గారు, శ్రీశైలం గారు, అలాగే నరేష్ గారు, సిద్ధులు గారు, తిరుపతి గారు ఈరోజు మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగచెరలో తమ కార్యక్రమం చేయడానికి వచ్చిండ్రు. తమ వంతు సాయంగా తమ కళతోటే ప్రజలకు అవగాహన తెలియజేయడానికి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ప్రధానమంత్రి గారు, మన నరేంద్ర మోడీ గారు, అలాగే కేసీఆర్ గారు ఏ అంశ పెట్టినా మేము దానికి అందరికి కట్టుబడి ఉంటాం. ఈ లాక్డౌన్ని పొడిగించినా మనందరం కట్టుబడిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇంట్లోనే ఉండాలి. కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలన్నా. మీ కళని ఈ విధంగా ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషం. అలాగే ఇది మన రాష్ట్ర కళ, దీన్ని కూడా అంతరించిపోకుండా చూడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గంగనాడు వరం మరి ఎట్లా ఉన్నాయి? గంగ మొక్కేది గంగా, కురట పోసేది గంగా, కుండలు పోసేది గంగలేమే, వెళ్ళబోసే సరడు సరడు భాగవతం కాదు, బాలడాగమ్మ కథ కాదు, ఎల్లమ్మ కథ కాదు, మల్లికార్జున స్వామి కథ కాదు, వీరప్ప కథ కాదయ్యా. ఆ చైనా దేశం లోపల చైనా దోపల లోపల అటువంటి ఎలుకల కరోనా వ్యాధి పుట్టిందయ్యా. రామ 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 మా అమ్మాయి చక్కగా కాదుగమ్మా. కరోనా వ్యాధికి కనుక అటువంటి నివారణ ఒకటే మార్గం అంటే మనం సోషల్ డిస్టెన్స్ అంటే కనుక భౌతిక దూరం ఉండాలి. మనం కనుక అటువంటి చేతుల చెయ్యి కలపరాదు, ఒకరితో దగ్గరికి పోయి ముచ్చట పెట్టరాదమ్మో. మరి ఎవరితోటి మాట్లాడినా తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా మాస్కులు ధరించాలి, అటువంటి మోసే అడ్డం పెట్టుకొని తుమ్మాలి. ప్రధాని గారు మోడీ గారు అటువంటి కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అయినా దీనికి నివారణ ఒకటే మార్గం కాబట్టి నివారణ కనుక దూరం ఉండాలన్నాడు. మనకు కనుకనే ఏ లోటు లేకుండా మనకు అటువంటి 12 కిలోల బియ్యం ఇస్తున్నాడు. అటువంటి ఆ బియ్యమే తినాలి. కొన్ని రోజులు కనుక యుద్ధం చేయాలి, యుద్ధమైన చేయాలి.
కొత్త లక్ష్మక్క గారు మరి రవి గౌడైనా వాడ ఊరు చెప్పబట్టలమ్మో మనకు సెకండ్ వద్దు దండాలే ముద్దు అన్నరమ్మా వెనకటేమో తుమ్మితేనేమో మంచి అదృష్టం మంచిగా తుమ్మిరంటే తుమ్మంటే మంచిదే లేదయ్యా ఇలా తుమ్మితే భయపడుతున్నారు తుమ్మితే చచ్చిపోతావా అని చెప్పి భయపడుతున్నారమ్మా ఈ కరోనా వ్యాధిరమ్మా ఓ దేవుడు కడగాడమోనికి అవట్టనమ్మా రామ 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 కరోనా మీద మన్ను మన్నువయ్యా కడగాడమోనికి అవట్టనమ్మా పెద్దలు చెప్పిన ప్రకారం పాటించాలి మరి అటువంటి ఎలికల మనిషికి దూరం ఉండాలి మనం అరికట్టాలనమ్మా పరిశుభ్రత పాటించాలి మరి ఎక్కడ పోయినా మరి అటువంటి ఎలికలు రోజుకేటలు సరదా చేయి కడుక్కోవాలి సబ్బు పెట్టి మరి రోజుకు 2 బట్టల స్నానాలు చేయాలి ఈ కరోనా కాదులే అమ్మా కరోనా మమ్మారి కరోనా రా కాలనాగు వారి కాటేసరా కరోనా మమ్మారి కరోనా రా కాలనాగు వారి కాటేసరా కాలకూట విషం దక్కేనురా కాలకూట విషం దక్కేనురా కాటిరా కలిపేది కరోనా రా
రాజ్యం